వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాధన్నపేట రోడ్డు అధ్వానంగా ఉండటం వల్ల 5 గ్రామాల ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఏళ్ల తరబడి రోడ్డును నిర్మించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా నాయకుడు రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాస్తారోకో కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకారులను ఎక్కడికక్కడ చెదరగొట్టారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం అక్కడ నెలకొంది. మేం చేస్తాను అని మాట్లాడడం తప్పితే ఈనాడు నర్సంపేట పట్టణంలో ఏమాత్రం అభివృద్ధి చెందింది, ఎన్ని కాలనీలు అభివృద్ధి చెందినాయి, ఏ ఏరియా అభివృద్ధి చెందిందో మీరు చర్చకు సిద్ధమా? ఎందుకనంటే వెనుకబడి ఉన్న ఏరియాలు ఒక 10 ఏరియాలు ఉన్నాయి నర్సంపేట పట్టణంలో. ఆ ఏరియాలలో కూడా అభివృద్ధి చేయలేదు ఏమాత్రం. మరి విలీన గ్రామాలను ఇది చాలదన్నట్టు ఇక్కడ ఉన్న వార్డులు సరిపోవన్నట్టు ఇంకొక 6 వార్డులను పెంచి నర్సంపేట పట్టణాన్ని మనం విస్తృతం చేయాలి, ఉత్తర రింగ్ రోడ్డు తీసుకురావాలి, ఇవన్నీ చేయాలని చెప్పి మాట్లాడి ఇప్పుడు 30 వార్డులుగా దాన్ని మొన్న ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. మరి విలీన గ్రామాలని చెప్పి ఈనాడు ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందో ఇది ఎందుకనంటే ముఖ్యంగా ఇక్కడి నుంచి కొండేలపల్లె, నల్లబెల్లి చౌరస్తా వరకు ఒక 10 గ్రామాలు, ఒక 8 తండాలు, ఒక 18 గ్రామాలకు ఇది ముఖ్యమైన రహదారి. మరి మనం అభివృద్ధి అంటాను. మరి కొద్దిసేపు ఇక్కడ నుంచి ముందుకు నడుచుకుంటూ పోతే ఫీటు ఉన్నర గుంతలు.